నేను అంటున్నా హిందూ అని అన్నారు అనుకో, వాళ్ళ ఉద్దేశం లేదంటే నాన్ ముస్లిమ్స్ నాన్ క్రిస్టియన్స్ అందరు కలిసి హిందువులే అనే భావన ఉన్నది. కరెక్టే. తన్నులు తిన్న పిల్లలు ఎవరు మరి? బీజేపీ. ఇప్పుడు అంటున్నంత వీళ్ళే కదా యాంటీ హిందూ అనేది. వాళ్ళు బీజేపీనే. దేని మీద కొట్టిరు వాళ్ళు? నీచా జాతి అన్నారు. అంటే జాతి అనేది దేశంలో ఉన్నట్టే కదా. కులహంకారము కుల వివక్ష ఉన్నట్టే కదా. నీచా జాతి అంటే నీచా జాతిలో నేను కూడా ఉన్నా. ఇక్కడ ఉన్న మాలమాదిగాలు ఉండొచ్చు, గుల్లగౌన్లు ఉండొచ్చు, పద్మశాలు ఉండొచ్చు, బడ్రంగిలు ఉండొచ్చు, బేస్తోళ్ళు ఉండొచ్చు, అందరు వీళ్ళంతా ఇక్కడంతా నీచా జాతే కదా. సో నీ జాతులు అనేవి ఇక్కడ ఉన్నాయి భారతదేశంలో. 6,000 పైన కులాలు ఈ దేశంలో ఉన్నాయి, పాడైన ఉన్నాయి. ప్రతి కులానికి ఇప్పుడు మనం ఉన్న కులంలో వేరే కులంలోకి వెళ్ళి ఎలా ఏదో కొంతమంది చేసుకోవచ్చు, అభ్యుదయ భావాలు ఉన్న అక్కడిక్కడ చేసుకోవచ్చు. కానీ ఇలా వాళ్ళ కులాలనే వియాలు పొందుతారు. ఏదున్నా అరే నా కులపోడు పోయి అని అంటారు. కులపోని చూసేది ఒక తిరుగు ఉంటుంది, మందిని చూసేది ఓ తిరుగు ఉంటుంది. అంత స్వచ్ఛంగా హిందూ అంత ఒకటే అనే లెక్కలో ఏం లేదు. ఓకే, ఇలా మాట్లాడేటోళ్ళు వాళ్ళ ఇండ్లల్లో వాళ్ళు వియ్యం అందుకునేటోళ్ళు కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు వియ్యం అందుకున్న వాళ్ళు కూడా వాళ్ళ కులాలలో ఉంటారు. అంటే కులం పేరు మీద ఈ దేశము ఒక సపరేట్గా వాళ్ళ కట్టుబాట్లు, బొట్టు, ఆచారాలు, పద్ధతులు, సంస్కృతి, సంస్కారాలు, తర్వాత ఈవెన్ జీవన విధానంతో పాటు విగ్రహాలు కూడా, దేవతలు కూడా ఒక్కొక్క కులానికి ఒక్కొక్కరు డిఫరెంట్గా ఉన్నారు. ఈవెన్ మన చచ్చిపోతే కూడా కాష్టాల కాడ కూడా ఒక దగ్గర రానియరు ఈ మాట్లాడేటోళ్ళు వీళ్ళు. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో కొంతమంది మాట్లాడినారు కదా, ఇలా రాజస్థాన్ సేవా సమితిలు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి కదా. వాళ్ళకు ఉన్నటువంటి శ్మశాన వాటికలలో బయట వాళ్ళను తీసుకొని పోయి కలబెట్టనిస్తారా? చచ్చిపోయినాకనైతే ఆత్మలు ఒకటి అట్లా అనుకున్నా కానీ చేయనిస్తారా? చెయ్యరు. ఆ డివిజన్ ఉంది. నువ్వు అవన్నీ అడ్రస్ చేయకుండా, అవన్నీ అడ్రస్ చేయాల్సిన అవసరం ఉన్నది. అవన్నీ అడ్రస్ చేయకుండా నువ్వు ఆ ఇన్సల్ట్స్ చేస్తూనే ఉంటాం. అయినా కానీ మీరు మాత్రం ఒకటి ఉండాలరా నాయన అంటే కాదు. నువ్వు ఇవన్నీ అడ్రస్ చేసి అందరూ ఒకటైన భావన కనుక తీసుకొచ్చేది ఉంటే అది ఒక హిందుత్వ భావన అవుతుంది. నేను కూడా అదే నాది అదే జీవన విధానం. మా ఇంట్లో అదే దేవతలు పెడతారు. మా ఇంట్లో ఖురాన్లు ఏముండయి, మా ఇంట్లో భగవద్గీతలే ఉంటాయి, మా ఇంట్లో బైబుల్ ఏముండయి. మేము మనుషులందరూ ఒకటే అనుకునేటోళ్ళం. మేము సమస్య ఎక్కడ ఉంటుంది అక్కడ ఉండాలనుకునేటోళ్ళం. మనుషులను లెక్క చూడకుండా అవమానపరిచే జాతి అహంకారము, పైసల అహంకారము ఉన్నటువంటి వాళ్ళ మదం ఎక్కి ఉన్నట్టు కదా తలకాయల మీద. ఆ మదాలను దించుతాం అంతేనే. అది ఈ జాతులు ఉండని, ఆ జాతులు ఉండని, ఏ జాతులను ఉండని ఆ ప్రయత్నం అన్నా చేస్తాం మేము. ఆ లైన్లను ఉంటాం. మనిషిని మనిషిగా గౌరవించే సంస్కారంతో బతికే సమాజాన్ని తీసుకురావాలని, అంతే కదప్ప.